హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చూసినా ఓజీ మ్యానియా కంటిన్యూ అవుతుంది. ఓజీ ఓజీ అనే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. అలాగే ఓజీలో వాడిన ఒక కారు కూడా అంతే పాపులర్ అవుతుంది. ద లెజెండరీ 1955 జార్జ్ కింగ్స్వే కార్. దీన్ని ఎవరు ఇలా తయారు చేశారు? రీమోడల్ కార్ కనిపించిందంటే దాని వెనక ఒకే ఒక కంపెనీ ఉంటుందని చెప్పి అందరూ కూడా అనుకుంటారు, జెనెక్స్. కారు తయారు చేసిన మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉందంటే ఏం చెప్తారు? అందరికీ దసరా అనేది మర్చిపోయారు అందరూ. ఓజీ పండుగ అయిపోయింది. ఓజీ ఫెస్టివల్లో మేము భాగంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 1955కి సంబంధించిన ఒక మోడల్ కార్ తయారు చేయాలి. ప్రొడక్షన్ టీము ముంబై షెడ్యూల్ బ్యాక్డ్రాప్లో కొన్ని కార్స్ వాడారు. సిమిలర్ కైండ్ ఆఫ్ డాజ్, జిప్సీస్, ఇంకా కొన్ని వెహికల్స్. సుజిత్ గారితో ఒక స్పెషల్ అనుబంధం ఉంది మాకు. సుజిత్ గారి జర్నీ రన్ మా గ్యారేజ్ నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ క్లాప్ అండ్ ఫస్ట్ డే షూటు శర్వానంద్ గారితో మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం? ఆయన పేరెత్తనే ఏడిపొచ్చేస్తుంది. ఎందుకంటే ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్. గాడ్ ఫాదర్ ఈజ్ లైక్ ఎవ్రీబడి గాడ్ ఫాదర్. అంటే అందరికీ ఆయన ఇండియాలో టాప్ 5లో ఎలా వస్తారు అంటే, ఈ ఏరియాలో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోడ్ కూడా లేదు. బాబు గారి వల్ల సైబరాబాద్, హైటెక్ సిటీ నాకు మంచి చేసిన వాళ్ళు మర్చిపోకూడదు కదా. అరెస్ట్ టైంలో నా వంతుగా నేను ఏదో చేయాలనుకున్నాను. ఒక ఉద్యమం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ లీడర్స్కి, సపోర్టర్స్కి నేను సర్వీస్ చేయనని. వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ చేయనని చెప్పాను. ఏంటి మా రెడ్డోళ్ళకి చేయవా అని చెప్పింది. బెదిరింపు కాల్స్. బాబు గారు బయటకు వచ్చినప్పుడు ఏంటి ఒకటే ఫీలింగ్ ఏంటంటే, బాబు గారు బయటికి వస్తేనే కాదు పరిష్కారము, బాబు గారు సీఎం అయితేనే పరిష్కారం అనే ఒక ఆలోచనతో మనం అప్పుడు సిబిఎన్ ఫోరం ఫామ్ చేశాము. వాటన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్ గా ప్లానింగ్ అంతా అయిపోయింది. అక్టోబర్ 12th లాంచ్ చేస్తున్నాం. మనం కలెక్ట్ చేసుకొని 11 o'clock మా టీం అక్కడ చేరిపోతుందండి. హాస్పిటల్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఎక్కడెక్కడ అవసరం ఉందనేది ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తారు? పలు కారణాల వల్ల ఫుడ్ ఎక్సెస్ ఉండటం వల్ల చాలా పడేస్తున్నారు. దాన్ని ప్రాపర్ గా మేనేజ్మెంట్ చేయాలనేది ఒక ఆలోచనతోని. అందరికీ నమస్కారం. థియేటర్లు మొత్తం ఓజీ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఓజీ 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 అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లు ఏదైతే ఉన్నాయో ఉర్రూతలూగిపోతున్నాయి. ఈ యొక్క సినిమా సూపర్ డూపర్ హిట్గా, బ్లాక్ బస్టర్గా ముందుకెళ్తుంది. దాంతోపాటు ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ఆ సినిమాలో ఉన్న ఒక కారు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ద లెజెండరీ 1955 డాడ్జ్ కింగ్స్వే అనే ఒక కారు ఓజీ సినిమాలో అందరినీ కూడా ఆకర్షిస్తుంది. అసలు ఈ కారు తయారు చేసింది ఎవరు, దాన్ని రీస్టోర్ చేసింది ఎవరు అనగానే మనకి గుర్తొచ్చే పేరు జెనెక్స్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమా వాళ్ళకి ఎన్నో రకాలుగా, అంటే సరైనోడు అవ్వచ్చు, లెజెండ్ అవ్వచ్చు, టాప్ హీరోలందరికీ వాళ్ళ యొక్క సినిమాలలో రీమోడలింగ్కి సంబంధించి కార్లు ఇచ్చిన జెనెక్స్ అమర్ గారు నాతో ఉన్నారు. అసలు ఈ యొక్క జార్జ్ కింగ్స్వే అనే యొక్క కారు రూపకల్పన ఎలా చేశారు, దీనికి ఎంత టైం పట్టింది, ఈ యొక్క ఐడియా ఎటువైపు నుంచి వచ్చింది అనేది ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అమర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమర్ గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ అండి. ఓజీ 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 అని చెప్పి థియేటర్లో సౌండ్స్ ఎలా వస్తున్నాయో అంత రెస్పాన్స్ ఓజీలో వాడిన కారుకి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. అసలు ఈ కారు తయారు చేసిన మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ఏం చెప్తారు? అది అంటే పండగ అయితే 4 రోజుల ముందే మొదలైపోయింది. అందరికీ దసరా అనేది మర్చిపోయారు అందరూ. ఓజీ పండగ అయిపోయింది.
అలా అలా ఓకే. మేము కూడా అదే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాంట్లో మేము పాలు పంచుకున్నందుకు, ఏదైతే వెహికల్స్ డిజైనింగ్ ఏదైతే ఉన్నందుకు, ఓకే. ఫెస్టివల్ ఓజీ ఫెస్టివల్లో మేము భాగంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. చాలా అంటే మాకు ప్రతి మూవీ ఒక టాస్కే. అది అవుట్పుట్ వచ్చినప్పుడు సంతోషించేది మేము చాలా సంతోషిస్తాము. ప్రొడ్యూసరు, హీరో పనిచేసిన వాళ్ళే కాకుండా ఓకే. మూవీ ఇండస్ట్రీ హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు. మాలాంటి వాళ్ళు వెనకాల ఏదైతే వర్క్ చేసిన వాళ్ళు చాలా ఆనందంగా చాలా ఆనందిస్తాము. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనుకోండి, సపోర్ట్ అనుకోండి, బాగుంది, ఇంకా బాగా చేయగలుగుతాము. ఓకే. అసలు ఎవరు వచ్చారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి ఒక గ్యాంగ్స్టర్ మూవీ, ఎప్పుడు 1955కి సంబంధించిన ఒక మోడల్ కార్ తయారు చేయాలి అని చెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సుజిత్ గారా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచా? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? మీకు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారు? ఎందుకంటే మీకు ముందే స్టోరీ చెప్తారు, సార్ ఇలా ఉంటుంది అంటే మా అందరికన్నా మీకే ముందు స్టోరీ తెలుస్తుంది. అంటే ఎలా వచ్చింది, ఎవరు వచ్చారు, ఎలా ప్రొడక్షన్ టీమ్ అప్రోచ్ అయ్యారండి. ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో, దానయ్య గారి టీం ఎవరైతే ఉంటారో అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు ఇది కాన్సెప్ట్ అండి, 82,000 ఆ టైంలో బ్యాక్డ్రాప్ అండి. అప్పటికి ఒక షెడ్యూల్ ముంబైలో చేసేసారు. ఓకే. ముంబై షెడ్యూల్ బ్యాక్డ్రాప్లో కొన్ని కార్స్ వాడారు. హైదరాబాద్ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు. హైదరాబాద్లో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి సిమిలర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఆ కంటిన్యూషన్ కావాలి కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు హైదరాబాద్లో అడిగారు. దానికి నేను చేసిస్తానని చెప్పాను. ఓకే. దానికి ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ డాడ్జ్, జిప్సీస్, ఇంకా కొన్ని వెహికల్స్ మనం చేసేయటం జరిగింది. ఓకే. అప్పుడే చెప్పారు, క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారికి మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. సత్యదాదా తను వాడే ఎలివేషన్, తనకు వాడే వింటేజ్ వెహికల్ అలాంటివి కావాలని అడిగారు. సుజిత్ గారితో ఒక స్పెషల్ అనుబంధం ఉంది మాకు. అవునా? ఎందుకంటే సుజిత్ గారి జర్నీ రన్ మా గ్యారేజ్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ క్లాప్ అండ్ ఫస్ట్ డే షూటు శర్వానంద్ గారితో మా గ్యారేజ్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ సాహు మొత్తము టీం అంతా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. డైరెక్టర్స్, ఫైట్ మాస్టర్స్, ఆర్ట్ డైరెక్టర్ శిబు సోరెన్ గారు, అందరం కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. సాహు మొత్తం ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాము. సుజిత్ గారి థర్డ్ మూవీ ఇది కూడా మనమే చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ స్టార్ట్ నుంచి జర్నీలో పాలు పంచుకున్నందుకు. రన్ రాజా రన్కున్నారు, సాహోకున్నారు, ఓజీకున్నారు, ఏంటి 3 కూడా సూపర్ హిట్. కాకపోతే తనకంటూ ఒక మంచి ఆలోచన, ప్యాషన్, ఓకే, క్రేజ్ ఉంది కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు. ఓజీకి సంబంధించి ఎన్ని కార్లు తయారు చేశారు, ఎవరెవరు వాడారు ఆ కార్లు? ఎందుకంటే ఈ డాడ్జ్ ఏదైతే ఉందో 1955కి సంబంధించి సత్యదాదా, ప్రకాష్ రాజ్ గారు వాడిన కారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు ఒక కారు తయారు చేశారని చెప్పి ఎప్పుడెప్పుడు డిస్ప్లేలో పెడతారు, ఎక్కడ ఉంటుందని చెప్పి అందరూ, ఆంధ్ర రాష్ట్రం కాదు 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నారు. ఏంటి సార్ అది? పవన్ కళ్యాణ్ కార్ కూడా మీరే చేశారు? లేదండి, మనం చేయలేదు. ఎందుకంటే దాంట్లో డిజైన్ చేయడానికి ఏమీ లేదండి. అది కాంటెస్ట్ తీసుకొని స్ట్రైట్ గా పెట్టేశారు అంతే. కాబట్టి మనం ఎక్కువ అవసరం రాలేదు. అంటే మేము అనుకున్నాం అనమాట, ఇది తయారు చేశారంటే అది కూడా మన అమ్మర్ గారు చేశారేమో అని చెప్పి. అంటే డిజైన్ ఉన్నప్పుడే మన పాత్ర ఉంటుంది. ఓకే. ఏదైనా కష్టమైన పని ఉన్నప్పుడే మన పాత్ర ఉంటుంది. ఓకే. రెగ్యులర్ కార్స్, బ్యాక్ ఎండ్ లో వాడే కార్స్, బ్యాక్ డ్రాప్ లో వాడే కార్స్ అన్ని రెగ్యులర్ గా ఉంటాయి. మనం చెయ్యము. ఓకే. ఇంకా మనం ఏదైనా కష్టమైన వర్క్, టాస్క్ డిఫరెంట్ ఉన్నప్పుడే మనం ఇన్వాల్వ్ అవుతాం. ఓకే. అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ 1955 డాడ్జ్ ఏదైతే ఉందో? అది రెస్టోర్ చేసి మళ్ళీ వాళ్ళు అడిగినట్టు చేసేయడానికి 15 days పట్టింది. 15 days. ఆ తర్వాత మూవీలో డిజైన్స్ ఎవరైనా ఇచ్చారా వాళ్ళు? ఇలా పిక్చర్ ఇచ్చారు, ఇక్కడ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఇలా వాడాము దాన్ని, అలా నంబర్ గానీ అట్లా ఏదని చెప్పారా? అదే పిక్చర్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వెహికల్స్ కూడా చాలా వాడారు. అవన్నీ చిన్న చిన్న వెహికల్స్, అవన్నీ మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అవి ఇచ్చాము. ఓకే. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక క్రేజీ ప్రాజెక్ట్ లా మీరు కూడా భాగమైనందుకు, ఓకే, మన మార్క్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఎందుకంటే ఓన్లీ ఓజీ కాదు, మీకు చాలా మూవీస్కి చేశారు. బాలయ్య బాబుకి ఆ లెజెండ్ సినిమాలో అసలు ఆ కారు చూస్తే మొత్తం అందరూ ఏంటి ఏపీ అంతా. బోయపాటి గారు అన్ని మూవీస్ ట్రావెల్ చేసాం మనం. సరైన అన్నయ్య, అఖండ 1, అఖండ 2, స్కంద, ఆల్రెడీ బోయపాటి గారు అన్ని మూవీస్ తో ట్రావెల్ చేసాము. కోటాల శివ గారు, బోయపాటి గారు, సుజిత్ గారు. ఓకే. సుప్రీం మూవీ కూడా మీరు సాయిధరం తేజ్ మీరు చేశారు. అన్ని మూవీస్ కి మనమే ట్రావెల్ చేసాం బోయపాటి గారితో. కాబట్టి
అది ఎలివేషన్ బోయపాటి గారి బాగుంటుంది మూవీ మీద. మూవీలో ఎలివేషన్ అని అంటే బోయపాటి గారు నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఓకే. అంటే వెహికల్ని వాడుకోవటంలో ఆయన ఎలివేషన్స్ ఎన్ని elevations, చూపించినప్పుడు బాగుంటది. అవును. హీరో ఎలివేషన్స్ కానీ మ్మ్. ప్రాపర్టీ ఎలివేషన్స్ కానీ బాగా తీసుకుంటారు. అదే హార్సెస్ చూపెడతాం కానీ మ్మ్. మ్మ్. లేదంటే ఇట్లాంటి ఎలివేషన్స్ బాగా చూపిస్తారు బోయపాటి గారు. మొత్తం అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నిట్లో కూడా జెనెక్స్ ఏదైతే ఉందో ఒక ప్రముఖ పాత్ర పోషించింది వెహికల్కి సంబంధించి అని చెప్పొచ్చు. ఈ అన్నిట్లో కల్లా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఏంటి ఎక్కువ పేరు అవ్వచ్చు, లేకపోతే మీకు నిజంగా వర్క్ పరంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏది, ఎందుకు అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే నా పేరు సూర్యాలో 6 టైర్ వెహికల్ చేసామండి. అది ఇండియాలో ఆ కాన్సెప్ట్ లేదు, అసలు లేదు ఇప్పుడు దాకా. లేదు. దాని కొంచెం టాస్క్ ఎక్కువ ఉంది దానికి. కాకపోతే దాని తర్వాత దానికి వచ్చిన కాల్స్, దానికి వచ్చిన ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లా పెద్ద సీనియర్ అసలు ఇంకా అదంటే ఎందుకంటే చైతన్య రథం అంటే చైతన్య రథాన్ని తెలుగు మళ్ళీ ప్రజలు ఊగిపోతారు. మా చేతులతోని ఎన్టీఆర్ గారు వాడినది మేము దాంట్లో తయారు చేయటము, మేము మా గ్యారేజ్లో చేసేయటం, అది చాలా సంతోషకరమైన విషయం. అట్లా టాస్క్ చాలా చేసుకుంటే చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ మైల్ స్టోన్స్ అండి. ఒక ఓజీ, ఒక అఖండ 2 కానీ ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. ఓకే. అంటే చైతన్య రథం అనేది తెలుగు ప్రజలకు ఎవరైతే ఉన్నారో అదొక ఏదంటారు కదా, ఒక రథం లాగా. ఆ చైతన్య రథం ఒక దేవుడు ఎక్కిన రథం లాగా అనమాట. అంటే పాత అప్పుడు వాడిన ఫోటోలు చూసి మీరు చేశారా, లేకపోతే ఇంకా యాడ్ ఆన్స్ ఏమైనా ఉన్నాయి అంటే? లేదు, అదే వెహికల్ని మనము రామకృష్ణ స్టూడియో నాచారంలో స్టోర్ చేసి పెట్టారు రామకృష్ణ గారు. అదే తీసుకొచ్చి మనము దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసాము. మరి రెస్టోర్ చేసాము. లోపల ఇంటీరియర్స్ అప్పట్లో తను డిజైన్ చేసుకున్న టాయిలెట్స్ కానీ, సీటింగ్ కానీ, చైరు ప్లస్ బెడ్ కానీ, అవన్నీ హరికృష్ణ గారు డ్రైవ్ చేసినవి కానీ, ఇవన్నీ అవి మళ్ళీ మనం రిస్టోర్ చేసాం. ఓకే. అప్పుడు పాత ఆర్టీసీ బస్సెస్ లో గ్రీన్ కలర్ ఉండేది. అవును, అందరికి సీట్లు కవర్స్, అందరికి గుర్తు. అట్లాంటి స్టీరింగ్స్ కానీ, ఓకే, బయట కలర్ కానీ, ఆ సేమ్ పార్టీ సింబల్స్ కానీ, ఆ సేమ్ కలర్ థీమ్స్ కానీ, అవన్నీ మళ్ళీ బాడీ అంతా రస్టింగ్ ఉంది, ఇంజిన్ వర్క్ చేయట్లేదు. బండి అక్కడి నుంచి ఇక్కడ మూవ్ కావడానికే మాకు 3 days పట్టింది. అంత హెవీది మూవ్ కట్ అని నాచారం నుంచి ఎలా తీసుకొచ్చారండి అందరూ నుంచి? ఇంకా అది చాలా కష్టపడి ట్రక్ లో తీసుకొచ్చాము. అది పెద్ద టాస్క్ మాకు. ఓకే, ఛాలెంజింగ్ టాస్క్. కాకపోతే అది అయ్యేటప్పుడు కూడా రోడ్ మీద వెళ్ళే వాళ్ళు అది చూడటము, ఫొటోస్ దిగటం, అసలు ఇంకా మామూలు రెస్పాన్స్ కాదు కదా అప్పుడు. చాలా బాగా. ఓకే. అమర్ గారు, యాక్చువల్గా మీకు ప్యాషన్తో వచ్చారా? అసలు జెనెక్స్ అనేది అసలు ఐడియా ఎలా వచ్చింది అమర్ గారికి? అంటే కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, లేకపోతే కార్లు ఈ పిచ్చి ఇలాంటిది ఏమన్నా ఉందా మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసి? ఎందుకంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే అమెరికా వెళ్ళిపోవాలి, ఇట్లా ఉండింది. ఎలా వచ్చింది? కాలేజ్ డేస్లో ఏం లేదండి, ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్ కావాలనేది ఒక ఆలోచన ఫస్ట్ నుంచి ఉండేది. మంచి కారు, మంచి బ్రాండ్, మంచి బిజినెస్ ఉండాలనేది ఉండదు. ఈ బిజినెస్, ఈ బ్రాండ్ అనేది ఏం లేదు. ఓకే. 99లో నా MBA అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ జర్నీ వర్కింగ్. నేను జాబ్ చేసేవాడిని, ఒక 2 years జాబ్ చేశాను. ఓకే. మై స్టార్టింగ్ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ 4,000 ఆ టైంలో. దాని తర్వాత చిన్నగా నేను వర్క్ చేసేటప్పుడే నా కస్టమర్ నాకు బిజినెస్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎలా అండి ఫస్ట్ ఆఫర్ ఎలా ఇచ్చారు? అంటే కార్ ఇండస్ట్రీదే డీటెయిలింగ్ ఆఫర్ ఇచ్చాడు. అంటే బైక్ డీటెయిలింగ్ అనమాట, కార్ కేర్, బైక్ పాలిషింగ్, ఆ కైండ్ ఆఫ్. అంటే కాలేజ్ డేస్లో కార్లు కానీ, లేకపోతే మీరు వాడిన బండి అలాంటిది ఏదైనా మీరే రీమోల్డింగ్ అలా చేసుకునేవాళ్ళ? లేదండి, అప్పట్లో మనకి ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడు మాకు బైక్ కూడా, అంటే కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుని అలా చేసుకున్నారు. అప్పట్లో బైక్ కూడా లేదు మాకు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్. మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. ఓకే. అండ్ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాము. అప్పట్లో మాకు బైక్ కూడా లేదు నాకు. నా ఫస్ట్ జాబ్ అప్పుడే నేను మా ఫాదర్ బైక్ ఇప్పించాడు. ఫస్ట్ బైక్ ఏంటి మీరు చెప్పండి? కైనెటిక్ హోండా అప్పట్లో. కైనెటిక్ హోండా. ఎందుకంటే అప్పటికి బైక్ రాదు కాబట్టి, అది గేర్లెస్ కాబట్టి, అదైతే కంఫర్ట్ ఉంటుందని అది కొత్త తీసుకున్నాను అప్పుడు షోరూమ్ నుంచి. ఓకే. దెన్ స్టార్టెడ్ జర్నీ. కాబట్టి దట్ వాజ్ ఎ జర్నీ 20 years. ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ 23 years ఆఫ్ జర్నీ. ఓకే. కాకపోతే ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా 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 చేయాలనే స్టెప్ బై స్టెప్ జర్నీ. మీ ఫస్ట్ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా దేనికి చేశారు మీరు మూవీకి సంబంధించి? మీ జెనెక్స్ అదే అండి. ఇప్పుడు మాకు వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఆ మూవీస్లలో వర్క్ చేయటము, మౌత్ టక్ మౌత్ మా అమ్మగారు బాగా చేస్తారు అని బాగా చెప్పి. చేస్తారు, మరి ఇది చెయ్యి అని చెప్పేసి వాళ్ళు మాకు అవకాశం ఇవ్వటము, అలా అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మ్మ్. తర్వాత ఇక అది ఎట్లయిపోయింది అని అంటే ఈజీ పని మా దగ్గరికి రాదండి. చాలా ఎందుకంటే కష్టమైన పని, ఈజీ పని చేయడానికి 100 మంది చాలా మంది ఉంటారు. ఉంటారు. మ్మ్. కష్టమైన పని ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తుంది. ఓకే. అది ఒక జనతా గ్యారేజ్ ఎగ్జాంపుల్. మ్మ్. ఎందుకంటే ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ సెట్ వేసినప్పుడు మ్మ్. అది ఎలా చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. అంతా హైదరాబాద్ అంతా తిరిగారు, అన్ని గ్యారేజెస్కి వెళ్ళారు, మ్మ్. కానీ ఎవరు వెళ్ళినా జెనెక్స్కి వెళ్ళి అంటున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ రావట్లేదు మన దగ్గరికి. లాస్ట్కి వాళ్ళే వచ్చారు. ఆ. అట్లా అన్నమాట సిచ్యువేషన్. ఏంటంటే అప్పుడు మనం అన్ని కంపెనీస్తో మాట్లాడి మెషినరీ, బ్రాండింగ్, మ్మ్. మా దగ్గర ఉన్న మెటీరియల్ స్క్రాప్ ఏదైతే ఉందో మేమే ఒక 4 DCMలు పంపేయటము, టైర్లు, మెకానికల్ పార్ట్స్, ఓకే. ప్లస్ ఆ మోహన్ లాల్ యాక్సిడెంటల్ వెహికల్ కానీ, మోహన్ లాల్ గారి అంబాసిడర్ కానీ, ఎన్టీఆర్ గారి బైక్ కానీ, అట్లా ప్రతిదీ రెస్టోర్ చేసి ఇవ్వటము. మ్మ్. అట్లా ప్రాపర్టీ మూవీ అంతా మేము అక్కడ ఉండి షూట్లో పార్టిసిపేట్ చేయటము, మా టెక్నికల్ టీము సపోర్ట్ చేయటము. ఓకే. అది డిఫరెంట్ టాస్క్ అనమాట, పెద్ద టాస్క్ అది. ఎందుకంటే అంత పెద్ద మేము ఒక గ్యారేజ్ సెట్ చేయటం అనేది మాకు పెద్ద టాస్క్ అది. మ్మ్. అది ఒక ఇప్పుడు జనతా గ్యారేజ్ మొత్తం మీరు మేము డిజైన్ చేసాం. బాబా. దట్ వాస్ డిజైన్ బై మీ అండ్ జెనెక్స్ మనం డిజైన్ చేసాము. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఏమన్నా దాని గురించి కామెంట్ చేయడం కానీ ఎట్లా? జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ షూటింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు గుర్తుండొచ్చేది లేదో, మ్మ్. ట్రాఫిక్ వాళ్ళు ఆపారు మ్మ్. డార్క్ ఫిలిం ఉందని. ఓకే. ఎమ్మటే సెట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆ. అమర్ గారు ఎక్కడున్నారంటే, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను సార్ అంటే, రా అని అంటే వెళ్ళారు. రా అంటే వెళ్ళాను. అది ఆశ్చర్యకరం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అదే జనతా గ్యారేజ్ ఇల్లు సెట్ ఉంది కదా, మ్మ్. ఇంటికి ఎంట్రన్స్ గేట్కి ఒక కొన్ని 30 feet 40 feet ఉంటుంది డిస్టెన్స్. ఓకే. అక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు మ్మ్. ఇంటి దగ్గర బయట. మధ్యలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు మధ్యలో. మ్మ్. ఇంకా నేను ఎంటర్ అయ్యేటప్పుడు నన్ను తను చూసి, నేను తనను చూసి, ఇలా ఆపోజిట్గా ఫేస్ టు ఫేస్, తను 10 అడుగులు ముందుకేటో నేను అడిగాను. తను తర్వాత ఇట్లా అమ్మరు ఇట్లా ఫిలిం ఇట్లా ఇబ్బంది ఉంది అంటే, సరే నేను చూసుకుంటాను అన్నాను. అప్పుడు ఏమంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా పిలిచి, ఏంటమ్మా మేము కనపడలేదా నీకు అని అంటే, లేదండి ఆయన ఐ కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి నేను అటు ఇవ్వాల్సి వచ్చిందని అనటము. అంటే తనతోని చాలా బాగుంటారు, మనతోని అమర్ గారు అంటారు. ఓకే. చాలా మనం చేసే వర్క్ని చాలా గౌరవిస్తారు. కాబట్టి అందరూ, ఆయనే కాదు, అల్లు అర్జున్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, బాబు గారు కానీ, వెహికల్స్ కానీ, ఓకే, అందరూ, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ వెహికల్స్ కానీ అందరూ చేస్తాం. కాబట్టి ఇప్పుడు తెలుగు స్టేట్స్లలో ఎమ్మెల్యేస్కి మనం ఫేవరెట్ అయిపోయారు. చాలా మందికి మా అమర్ గారు అంటారు. చింతమనేని గారు కానీ, పెనసాని గారు కానీ, ఓకే, గన్నవరం మన వెంకట్రావు గారు కానీ, గుడివాడ రాము గారు కానీ, వీళ్ళందరికీ మనం అందరికీ అన్ని వెహికల్స్ చేసి ఇచ్చాము ఎలక్షన్ టైంలో. అంటే పొలిటికల్ లీడర్స్ కూడా మీరు వెహికల్ చేసి ఇచ్చారా? బాలయ్య గారికి స్పెషల్గా చేసి ఇచ్చాను క్యాంపెయిన్ వెహికల్. బాలయ్య బాబుకి క్యాంపెయిన్ స్పెషల్గా చేశాను. ఎందుకంటే అదృష్టం ఏంటంటే వీళ్ళంతా ఇన్స్పైరింగ్ లీడర్స్ అందరికి. థర్డ్ టైం ఎమ్మెల్యే ఎవరెవరకు మీరు బాలయ్య బాబు చేశారు? ఇంకా అండి బాబు గారు ప్రమాణ స్వీకారం మనం ఇక్కడి నుంచి చేసి ల్యాండ్ క్రూజర్ వెళ్తే దాంట్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ డే ఆ డ్రైవర్ చెప్పారు, సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, సార్ రేపు దీంట్లోనే వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలి బాబు గారు అని అంటే, అప్పుడు రెడీ చేసి ఇచ్చాం. అంటే చాలా నుంచి అవుతుంది, బట్ ఆ అర్జెన్సీ చెప్తే అప్పుడు చేసి ఇచ్చాము. ఇక్కడి నుంచి వెళ్ళింది వెహికల్ అది. ఓకే, అలా చాలా మందికి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన దాని మీద ఒక మంచి అయ్యి వాళ్ళు దాంట్లో ట్రావెల్ చేయటము. ఇప్పుడు ఒక డాక్టర్ ట్రీట్ చేస్తే పేషెంట్ హెల్తీగా తిరుగుతుంటే, హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అట్లే నాకు కూడా మనం చేసినది ఏదైతే ఉందో, లైక్ ఓజీ అవ్వచ్చు, ఏదైనా అది అవుట్కమ్ వచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్, సంతోషం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు అంత ప్రేమ, ఏంటంటారు, ఆరాధన ఎందుకు మీకు? ఆయన CBN ఫోరం అని ఒకటి పెట్టి మీరు, అంటే చాలా మంది ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకొని ఫేమ్ అవ్వాలి, వెళ్ళిపోతారు. సమాజానికి సేవ చేయాలి, సమాజానికి ఏమైనా చేయాలి అనే దాని మీద ఇటువైపు ఉండటం చాలా తక్కువ మందిని చూసాము. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం ఫస్ట్ చెప్పండి, తర్వాత చాలా క్వశ్చన్లు అడుగుతాను. పేరు ఎత్తేనే ఏడుపొచ్చేస్తుంది. ఎందుకంటే ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్. ఎందుకంటే లైక్ ఎ గాడ్ ఫాదర్, ఈజ్ లైక్ ఎవ్రీబడి గాడ్ ఫాదర్. ఓకే, అంటే నేను చెప్పేది ఉంటుంది ప్రత్యేకంగా. అంటే అందరికీ ఇండియాలో టాప్ 5లో ఎలా వస్తారు? ఒక మనిషి ఇండియాలో టాప్ 5 వ్యక్తులు
పవర్ఫుల్ వ్యక్తిలా బాబు గారు ఎలా అవుతారు ఇలా అవుతారు. అవును. అది అందరికీ ఇష్టమే. నాకు ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే స్పెషల్ ఇష్టం ఎందుకంటే ఓకే. అంటే ఈ ఏరియాలో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోడ్ కూడా లేదు. బాబు Hmm. గారి వల్ల సైబరాబాద్, హైటెక్ సిటీ ఈ ఏరియా గ్రో అవటం, Hmm. అందులో నేను అంటే చదువుకుంటున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఫాలో అవుతూ ఉంటారా? ఆయన దాని గురించి నెవర్ ఎట్లా? అండి, వి నెవర్ ఎలక్షన్స్ కూడా మేము ఎప్పుడు ఓట్ వేయలేదు. అవునా? వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. మా ఫాదర్ కానీ మేము కానీ ఎప్పుడు పాలిటిక్స్లో కానీ Hmm. ఎప్పుడు ఏం లేము. Okay. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు మొన్న ఎలక్షన్స్ దాకా కూడా మేము ఓట్ వేయలేదు. అవునా? నేను అసలు ఎప్పుడు ఎలక్షన్స్కి ఓట్ వేయలేదు, ఎప్పుడు ఎక్కడ చేయలేదు. ఓకే. ఏ పొలిటికల్ మీటింగ్ కానీ ఏ లీడర్తో ఫోటో దిగటం కానీ ఏమీ చేయలేదు. ఓకే. బట్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన మనకి ఎన్నో చేశాడు. ఇలా మనం ఇలా ఉన్నాము అంటే ఫ్యామిలీ, పిల్లలు, మా పిల్లలు యూకేలో ఉంటారు, ఇద్దరు పిల్లలు, చదువులు, ఇంత హ్యాపీగా మా ఈ 6 స్టోర్లు సామ్రాజ్యం ఉన్నామంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మనకు మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు కదా. అరెస్ట్ టైంలో నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. Hmm. అది ఎందుకు చేయాలనుకున్నా అంటే అందరూ అరెస్ట్ అయినప్పుడు ఇంట్లో ఉండి బాధపడుతున్నారు, భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు, కానీ నోబడీ ఈస్ కమింగ్ అవుట్ Hmm. ప్రొటెస్ట్ చేయటం కానీ ఎవరైనా అందరూ అసలు వాళ్ళ Silent ఇంట్లో గా జరిగినట్టు ఉన్నారు. ఫీల్ అయ్యారు అందరూ. సైలెంట్గా ఉన్నారు. ఆ. అప్పుడు నేను తీసుకునే డిసిషన్ ఎలా ఉండాలంటండి, అందరూ తను తెలంగాణ అయి ఉండి తనకి ఏ పార్టీకి సంబంధం లేకుండా తనే ఇంత చేస్తే మనం ఎంత చేయాలి అని చెప్పి ఒక ఉద్యమం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో Hmm. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు Hmm. వైఎస్ఆర్ పార్టీ లీడర్స్కి, సపోర్టర్స్కి నేను సర్వీస్ చేయనని. ఎందుకంటే నేను తీసుకోవడంలో కారణం ఏంటంటే ఎవ్రీ ఎలక్షన్ నాని నా దగ్గర కూర్చొని వర్క్ చేయించుకుంటాడు, గుడివాడ నాని, కొడాలని. వంశీ, నాని అందరూ. కాబట్టి Hmm. అది మనం పెడితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Hmm. వైఎస్ఆర్ లీడర్ చాలా మంది ఉన్నారు మనం చేసేది. శిల్పా రవి గారు కానీ Hmm. అట్లా చాలా మంది ఉన్నారు నంద్యాల వాళ్ళు, అట్లాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. Hmm. కాబట్టి వాళ్ళు మనం చేసే- ఏమన్నా అడిగారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి కానీ ఎవరికి కానీ మేము సర్వీస్ చేయము అని చెప్పడం, అంటే ఆ ధైర్యం. ఎందుకంటే అక్కడ ఆయన ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే కొడాలి నాని మీతో ఉన్నారు, మిగతా వాళ్ళు చాలా మంది పరిచయాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకోసారి గెలిచి మేము వస్తామని చెప్తున్నారు, చాలా భయం మంది అనిపించలేదా? అన్ని బెదిరింపు కాల్స్, ఇంకా అన్ని బిజినెస్ పోయింది. అప్పుడు కొంతమంది అయితే ఇక ఏంటి మా రెడ్డోళ్ళకి చేయవా అని చెప్పి వాళ్ళు రెడ్డీలు ఫోన్ చేయటం. నేను అన్నాను, రెడ్డీస్కి ఎక్కడ మనం మాట్లాడలేదండి. Hmm. మా బాబు గారిని వైఎస్ఆర్ పార్టీ లీడర్స్, సపోర్టర్స్ బాధ పెడుతున్నారు కాబట్టి నేను చేయనన్నా. వాళ్ళకి అన్నాను అంతే. Hmm. రెడ్డీస్ కానీ, ఏపీ కానీ, తెలంగాణ ఇవేం మాట్లాడలేదు. నేను వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ Hmm. నేను వాళ్ళకి చెయ్యనని చెప్పాను. ఓకే. వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీకి చేయనని చెప్పాను. ఎందుకంటే బాబు గారు తప్పు చేయకుండా ఆ పార్టీ వాళ్ళు, ఆ లీడర్స్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి Hmm. నాకు ఇష్టమైన దేవుడికి నేను చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత టీవీ ఛానల్స్ పిలవటము, లైవ్లో నాకు ఏడుపు వచ్చేసింది. నా అదృష్టం ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా లైక్ ఇన్స్టా, ఫేస్బుక్లో అది ఆ రీల్ కట్ చేసి పోస్ట్ చేయటము. ఎందుకంటే టీడీపీ అఫీషియల్ సైట్లో నాలాంటి వాడిది పోస్ట్ చేయరు, మీకు తెలిసిందే కదా. అవును, అక్కడ ఎవరు ఎందుకంటే బాబు గారిదో, లోకేష్ గారిదో, పార్టీ వేరే వాళ్ళది. ప్రెసిడెంట్దో, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోస్ట్ చేస్తారు. చేస్తారు. ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటేనే చేస్తారు. Hmm. అంటే అవును. అప్పుడు నాది పోస్ట్ చేశారు ఆ సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, దాంట్లో. Hmm. ఇంకా తర్వాత ఇంకా అందరికీ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో అందరికీ మనం స్టిక్కర్స్ ఇవ్వటము, ఐఎమ్ విత్ సిబిఎన్. ఎక్కడెక్కడ మీటింగ్స్ అయితే మనం బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేయటము, ఎన్టీఆర్ ట్రస్ట్ అని నేను అసోసియేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుంటా. ఎవరెవరు ఏమేం చేస్తా అంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇవ్వటము. బా. గ్రాటిట్యూడ్ ఈవెంట్లో నేను ఐ స్పాన్సర్డ్ అరౌండ్ 25,000 వాటర్ బాటిల్స్, Hmm. 4,000 స్నాక్ ప్యాకెట్స్ ఇచ్చాను గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి, ప్లస్ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. బా. అట్లా నా వంతుగా నేను చేయగలిసిన సపోర్ట్ చేశాను. బాబు గారు బయటకు వచ్చారు. బాబు గారు బయటకు వచ్చినప్పుడు ఏంటి మీ 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 ఒకటే ఫీలింగ్ ఏంటంటే బాబు గారు బయటికి వస్తేనే కాదు పరిష్కారము, Hmm. బాబు గారు సీఎం అయితేనే పరిష్కారం అనే ఒక ఆలోచనతోని Hmm. మనం అప్పుడు సిబిఎన్ ఫోరం ఫామ్ చేశాము. అవును, మెయిన్ కాజ్ అదే Ah. సిబిఎన్ ఫోరం స్థాపించడానికి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ సిబిఎన్ ఫోరం అనమాట. ఏం చేస్తుంది సిబిఎన్ ఫోరం అంటే? ఏం చెప్తారు? చాలా మందికి తెలుసు, అయినా కానీ అటు లక్ష్యాలు ఏంటి అమర్ గారు? ఏ విధంగా ముందుకు ఫస్ట్ వెళ్తున్నారు? ఎజెండా మనం బాబు గారు సీఎం చేయాలనేది ఫస్ట్ ఎజెండా పెట్టుకున్నాము. దాంట్లో అది అయిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. సోషల్ ఎలిమెంట్స్ అండి. సోషల్ అంటే ఏదైతే నెగ్లెక్టెడ్ థింగ్స్ ఉన్నాయో అది మేము తీసుకొని చేసేవాళ్ళం సోషల్ రెస్పాన్సిబిలిటీగా. Hmm.
ఐదర్ ఫుడ్ ఉండొచ్చు, బ్లడ్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉండొచ్చు, అట్లాంటి ఇది పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. Okay. మేము ఏపీలో ఈవెంట్స్ చేసేవాళ్ళము, హైదరాబాద్లో ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేసేవాళ్ళము, ఓకే. ఏపీ లీడర్స్ని ఇక్కడ మీటింగ్స్ పెట్టి మీతో మీ నాయకుడని కనెక్ట్ చేసేవాళ్ళము. యూఎస్లో వెళ్ళి ఎన్ఆర్ఎస్ మీరు ఇంటికి రావాలని యూఎస్లో కూడా మేము 3 ఈవెంట్స్ చేసాము. డెల్లాస్, ఆస్టిన్, అక్కడ ఓకే. ఒక 2000 పీపుల్కి అడ్రస్ చేసాము. అట్లా చాలా చేసాము. అంటే ఆ 6 months ఏదైతే ఉందో అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్స్ చాలా దాకా చేసుకుంటారు. చాలా చేసాము. మా వంతుగా ఏదో 0.1% చేసాము. 0.1%. ఎందుకంటే మీరు పెద్దది, ఎందుకంటేనండి 100 మంది ఒక దాని గురించి బాధపడుతున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి బయటకు వచ్చి ఎదిరించడం అనేది అదొక హీరోయిజం కైండ్ ఆఫ్ ది. అంతే, చాలా మంది కూడా అన్నారు ఆ టైంలో. మీరు గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులే బయటకు వచ్చి మాట్లాడలేని పొజిషన్. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఏమి ఇబ్బంది పెడతారో అని చెప్పి ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ టైంలో ఫస్ట్ నాకు తెలిసి గళం వినిపించింది మీరే. దాని తర్వాత థింగ్స్ బయటకు వచ్చి, ఎందుకంటే దాని తర్వాత కూడా ఇక్కడ మియాపూర్ నుంచి మెట్రోకి సంబంధించి నిరసన తారీజు కార్యక్రమం కూడా ఒకటి జరిగింది. అప్పుడు పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, అవును. ఏపీలో వైఎస్ఆర్ ఉంది. అటు తెలంగాణలో బీఆర్ఎస్, అటు ఏపీలో వైఎస్ఆర్ వచ్చింది అనుకోండి, మాలాంటి వాళ్ళ పరిస్థితి అవుట్. ఓకే. ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోతాం. మీకు అర్థమైంది కదా పాయింట్? నాకు అర్థమైంది. కాబట్టి ఏదైతే అది ఎందుకంటే బికాస్ ఆఫ్ బాబు గారి వల్ల మనం ఇలా ఉన్నాము. మళ్ళీ పడిపోతే మళ్ళీ ఎక్కుదాం, ఎక్కుదాం, మళ్ళీ కష్టపడదాం అనే ఉద్దేశంతో ఫస్ట్ బాబు గారిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాము. దాని తర్వాత ఇంకా మీకు తెలిసిందే థింగ్స్ ఒకటి అయ్యేది ఉంటే పంచభూతాలు ఏకమైతే అన్నట్టు. అవును, మొత్తం అన్ని ఏకమైనవి. ప్లస్ నాకు సంతోషం అని అనిపించింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎలక్షన్ రేపు ఎల్లుండనంగా మేము రిటర్న్ జర్నీలు ఉన్నప్పుడు అందరు లీడర్స్ని కలుసుకుంటూ వచ్చాము. త్రిబులార్ గారిని, తణుకు రాధాకృష్ణ గారిని, చింతమనేని గారిని. చింతమనేని గారు ఒకటే మాట అన్నారు, రాత్రి మేము 12 గంటలకు కలిసాం, రేపు మార్నింగ్ ఎలక్షన్. అమర్ ఇవాళ నేను పైకి వెళ్ళి ఈ ఎలక్షన్స్లో నేను హ్యాపీగా నిద్రపోతున్నానంటే బికాస్ ఆఫ్ మీలాంటి వాళ్ళ. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసింది అని అంటే మీ ఎన్ఆర్ఎస్, మీలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేయబట్టి ఏదైతే ఉందో మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ మేము కంఫర్టబుల్గా చేసుకోగలిగినాము. ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటున్నాను. లేదంటే ఏ ఎలక్షన్స్ కూడా మేము ప్రశాంతంగా పడుకోలేదు, పొద్దున్న దాకా అదే చేసేవాళ్ళం అని అదొక మాకు క్రెడిట్ ఇచ్చారు. అలా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే బాబు గారి బుక్లో నాదొక పేజ్ ఉండాలనేది నా ఆలోచన 100%. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ బాబు గారు దాంట్లో నాది ఒక పేజ్ ఉంటుంది. ఎందుకంటే అనేది నా ఆలోచన. ఎందుకంటే ఆయన ఎంతో చేశారు, ఆయన బుక్లో నేను ఉండాలనేది ఒక ఆలోచన. సో అందుకనే మా లోగోలో కూడా సిబిఎన్ అంటే బాబు గారి ఈ 40+ ఇయర్స్ జర్నీలా సిబిఎన్ లా బీ ఫర్ బాబు గారి ఫోటో ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు, ఎవరికి ఆలోచన కూడా రాలేదు ఎవరికి. మా అదృష్టం ఏంటంటే సిబిఎన్ అంటే బీలా బాబు గారి ఫోటో పెట్టాము. దట్స్ ఇన్స్పిరేషన్ టు మా అదృష్టము, అదే మాకు ఇంకా కలిసి వచ్చే కాలం అంటే అదే ఉంటుంది. అంటే అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమన్నా దీనికి సంబంధించి, అమర్కి సంబంధించి వాళ్ళకి మేబీ తెలుస్తుంటది. బట్ ఏదన్నా ఆయన అప్రిషియేషన్స్ కానీ అలాగే ఎలాంటి మీరు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మేడం వసుంధర గారు కానీ, మేడం భువనేశ్వరి మేడం కానీ, మేము ఎలక్షన్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ అయిన తర్వాత మాకు అందరికీ 10 పొలాల డిన్నర్ ఇచ్చారు, అప్పుడు అడ్రస్ చేశారు. మాకు సపరేట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఫామ్ హౌస్లో మాకు ఒక రోజంతా మాతో సెలబ్రేట్ చేశారు. వసుంధర గారు, రామకృష్ణ గారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా. ఓకే. మాకు అలా ఇంటర్నల్గా చాలా చేశారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి క్యాంపెయిన్ కానీ, మేడం ఆ రోజు రానందుకు భువనేశ్వర్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, సిబిఎన్ ఫోరం మేము రాలేకపోతున్నాం అని. అట్లా ఎవ్రీబడి నోస్ దట్ వాట్ వీఆర్ అనేది, మనం ఏం చేసామనేది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నిరసనలు చేస్తుంటే కేటీఆర్ గారు అవ్వచ్చు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ రాజమండ్రిలో చేసుకోండి లేకపోతే విజయవాడలో చేసుకోండి, భూమి బద్దలయ్యేటట్టు, మీకు తెలంగాణలోకి మీకు పని ఏంటి అన్నప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి, అమర్ గారి రియాక్షన్? ఎందుకంటే పొలిటీషియన్స్ వాళ్ళ అంటే మిమ్మల్ని పొలిటికల్గా కాదు, ఒక సామాన్య ఇక్కడ హైదరాబాద్ పౌరుడిగా
ఎందుకంటే హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. కనీసం నిరసన చేసుకునే హక్కు కూడా వాళ్ళకి లేదా అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. పొలిటీషియన్స్ ఏంటంటే అండి, వాళ్ళ ఎజెండాస్ వేరు ఉంటాయి. వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఓడిపోయేది ఉంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చాయన్నమాట. అంటే ఎట్లుంటదంటే, ఒక మనిషి చావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి అన్నట్టు. అవును, కర్ణుడి చావుకి 100 కారణాలు. ఓడిపోవడానికి ఇదే మేజర్ కారణం. ఇప్పుడు Okay. వైఎస్ఆర్ అయినా, జగన్ ఓడిపోవడానికైనా, వైఎస్ఆర్ పార్టీ అయినా వాళ్ళు స్వయం కృప అపరాధాలు బాబు గారిని అరెస్ట్ చేయటం వల్ల, అరెస్ట్ చేసి ప్రూవ్ చేయకపోవటం వల్ల, Okay. ఇవన్నీ రీజన్స్ అండి. లేకపోతే అరెస్ట్ కాకపోతే, చేయకపోతే అట్లీస్ట్ వాళ్ళకి కంఫర్టబుల్ అపోజిషన్ క్యాడర్ వచ్చేది. ఒక అట్లీస్ట్ వాళ్ళు కొన్ని సీట్స్ వచ్చాయి, 20-25 కొంచెం డబుల్ నెంబర్ ఏదో ఒకటి వచ్చేది, 10% సీట్స్ అని వచ్చాయి కనీసం. సార్, మీ సేవా కార్యక్రమాల్లో మేము చూసుకున్నట్టయితే ఫుడ్ సంబంధించి, అంటే ఆకలితో చనిపోయే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, తిండి దొరక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పేదవాడికి ఎవరైతే తిండి లేకుండా రోడ్డు పక్కన లేకపోతే ఇంకో రకం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఫుడ్కు సంబంధించి, అంటే ఏదైనా ఫంక్షన్స్లో ఈ ఫుడ్కు సంబంధించి మిగిలిపోయిన ఫుడ్ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్గా చేసి మీరు వాళ్ళకి అందిస్తున్నారు అని చెప్పి మా అందరూ చెప్తున్న పరిస్థితి. నిజంగా ఏంటి సార్, ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్లానింగ్ అంతా అయిపోయిందండి. డిజైన్, ప్లానింగ్, ప్రెజెంటేషన్స్, పైలట్ ఎపిసోడ్ ఎక్కడ చేయాలి, October 12th లాంచ్ చేస్తున్నామండి. ఓకే, అన్నీ అయిపోయినాయి. అంటే ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తారు? ఒకటే ప్లాన్ ఏంటంటే అండి, ఐఎమ్ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ ఫార్మర్ కాబట్టి, ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే బియ్యం పండిస్తేనే ఉంటుంది, తెలిసిన కష్టం తెలిసినోండి కాబట్టి. నేను చిన్నప్పుడు వర్క్ చేసేవాడిని, పొలంలో పని చేసేవాడిని కాబట్టి ఆ కష్టం విలువ తెలిసినోండి కాబట్టి, ఎంతోమంది పలు కారణాల వల్ల ఫుడ్ ఎక్సెస్ ఉండటం వల్ల, ఓకే, మిగిలిపోవటం వల్ల, అది ప్రాపర్గా ఛానల్ లేకపోవటం వల్ల, ఎక్సెస్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఛానల్ లేకపోవటం వల్ల చాలా పడేస్తున్నారు, వేస్టేజ్ అవుతుంది. డిఫరెంట్ కాలనీస్లలో అనుకోండి, ఫంక్షన్స్లో అనుకోండి, డిఫరెంట్ దాన్ని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయాలనేది ఒక ఆలోచనతో ఆ ఫుడ్ డొనేషన్ చేసాము. మనం కలెక్ట్ చేస్తామండి. మన స్లోగన్ ఒకటే అండి, మనమేమి ఫుడ్ తయారు చేయము, మనమేం కొనము, అమ్మమండి. ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉన్నదో అది కలెక్ట్ చేస్తాము, అది మళ్ళీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ ప్రాపర్గా వెళ్ళాలనేది మా ఆలోచన. ఓకే, అట్లే బ్లడ్ కూడా అంతేనండి. ఎన్టీఆర్ ట్రస్ట్తోని మేము అసోసియేట్ అయినాము, వాళ్ళతోని కొలాబరేషన్తో. బాడీలో బ్లడ్ ఇవ్వకపోతే మీకు 3 months తర్వాత మీకు బాడీ మీకు ఎక్సెస్ ఏమీ సపోర్ట్ చేయదు, ఇవ్వటం వల్ల హెల్తీగా ఉంటారు. అది కూడా అంతే, బాడీలో ఇవ్వకపోతే ఎవాపరేట్ అయిపోతుంది, బాడీలో రీజనరేట్ కాదు కదా. బ్లడ్ ఇవ్వటం వల్ల రీజనరేట్ అవుతుంది, హెల్తీగా ఉంటారు కాబట్టి బ్లడ్ డొనేట్ చేయాలి. వండిన ఫుడ్ కూడా మీరు డొనేట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ డొనేట్ చేయాలి. ఈ 2 స్లోగన్స్తోని, బ్లడ్, ఫుడ్, అసలు అద్భుతం అండి. ఈ రెండింటితోని మనం ఏం చేస్తున్నామంటే 12th మీకు అంతా అనౌన్స్ చేస్తాను ఎలా వెళ్ళబోతున్నారు ఏంటనేది. అదొక మా నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ అండి, సోషల్ యాక్టివిటీ. ఓకే, అండ్ దీన్ని స్వచ్ఛందంగా మేమే చేస్తున్నాము. ఎవరన్నా కలిసి వస్తే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్ అండి, హెల్పింగ్ హ్యాండ్స్ ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆకలి ఫుడ్ కలెక్షన్ అనేది చాలా హ్యూజ్ అండి. అంటే ఎంతమంది ఎంత చేసినా సరిపోదండి. ఓకే, బ్లడ్ కూడా అంతే అండి. ఓకే, బ్లడ్ కలెక్ట్ చేస్తాం, డిస్ట్రిబ్యూట్ చేయటము, ఫ్లూయిడ్ కలెక్ట్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం చిన్న టాస్క్ కాదు ఇది. నా ప్రయత్నం, నా వంతుగా నేను ఎంత చేయగలుగుతా అంత చేస్తాను. మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కాలనీస్లలో, వాళ్ళ విలేజెస్లో, టౌన్స్లో చేసుకోవాలనేదే నా ప్రయత్నము. ఓకే, ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రాజెక్ట్ లాగా ఒక సిస్టమ్ సెట్ చేసి ఇస్తాను. ఎవరికన్నా దాన్ని ఎలా రన్ అవుతుంది ఏంటనేది వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. సో దట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా, ఇప్పుడు ఒక 15 days 1 month ప్రోటోటైప్లో టెస్టింగ్ చేస్తాం దాన్ని. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ ఫుడ్ అనేది, జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము కాబట్టి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా రాజకీయాల్లో ఎవరైతే నేర చరిత్ర ఉన్నోళ్ళు, లేకపోతే సరిగ్గా పట్టించుకోని వాళ్ళు, చదువురాని వాళ్ళు, లేకపోతే అలా చాలామంది ఉన్నారు. ప్రజలకు మంచి చేయాలనే గుణం అనేది
చాలా కొద్ది మందికే ఉంటుంది. అమర్ గారు కూడా ఇటు చూసుకున్నట్టయితే మీరు ప్రొఫెషనల్గా మంచిగా ముందుకెళ్తున్న పరిస్థితి, ఇటు సేవా కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రావచ్చు కదా అని చెప్పి నాలాంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటుంది, అలాంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకవేళ కాలం నిర్ణయిస్తేనో లేకపోతే ఇది దానికి సంబంధించి ఏదైనా ఆలోచన ఉందా? అంటే బాబు గారు అరెస్ట్ అవ్వక ముందు నుంచి మనం సర్వీస్లో లేము, ఆలోచన కూడా లేదండి. అసలు మీకు అప్పుడు దాకా మీరు ఓటు వేయలేదన్నారు. అదే మనకి సోషల్ సర్వీస్లో కూడా మనకు లేము. మన ఆలోచన ఏంటంటే మన దగ్గర పనిచేసే మా టీం ఏదైతుందో వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాము, 10 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వాళ్ళ డ్రైవర్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు లేకపోతే లేదు అనేటోళ్ళకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు చూసుకోరు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళకున్న రిలేటివ్స్ కానీ వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు ఎంతమంది చూస్తారు. అప్పటి వరకు అంతవరకే ఉండేది. కానీ బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత నన్ను ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఆలోచన మొదలైంది అప్పుడే. ఒక మంచి చేసిన వ్యక్తి కష్టాల్లో ఉంటే ఎంతమంది అండగా ఉన్నారనేది ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఏదో చేయాలి, మన వంతుగా మనిషి అన్నాక ఏదో చేయాలి కదా అనే ఆలోచనతోని అలా సోషల్ ఎలిమెంట్స్, అంటే అవకాశాలు లేని వాళ్ళే ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు నాకు అవకాశాలు ఉన్నాయి, నేను చేయాలనుకుంటే ఫుడ్ క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు, వశిష్ఠ శ్రీలక్ష్మి క్యాటర్స్ కళ్యాణ్ గారు, అతను ఒకటే మాట అన్నారు, నేను ఎవ్రీ ఇయర్ 2000 ఈవెంట్స్ చేస్తాను, 2000 ఈవెంట్స్లో ఎక్సెస్ ఫుడ్ నీకు ఇచ్చేస్తాను, ప్లస్ మా క్యాటరింగ్ అసోసియేషన్ మొత్తం మీటింగ్ పెట్టేసి అందరికి అడ్రస్ చేస్తాను, నువ్వు కలెక్ట్ చేసుకోవడానికి నీకు నా వల్ల కాదనేలాగా నేను ఫుడ్ ఇస్తాను అని. అంత సపోర్ట్ ఉంది. మిగతాది వెహికల్స్ డిస్ట్రిబ్యూషను అదంతా నా చేతుల పని. టీం ఉంది, మనం ఒక మంచి చేస్తా అంటే 100,000 మంది ఉన్నారు మన వెనకాల. కాబట్టి ఇన్నున్నప్పుడు మనం చేయకుండా ఉండటం తప్పు కదా. కాబట్టి ఇప్పుడు ఏది నేను అనుకొని చేయట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అంతే. ఏమో అవకాశం రావచ్చేమో, దేవుడు ఎటు గాలి ఎటు వీస్తుందో మన వంతుగా నేనైతే ఏది ఆశించి చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆశించి చేస్తే ఏపీలో ఉండేవాడిని, లాబింగ్ చేసుకునేవాడిని. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ తప్పించి ఏపీకి వెళ్ళలేదు, ఏది కూడా పని చేయలేదు. మనం ఎవరిని కూడా రిక్వెస్ట్ చేసి నాకు ఇది కావాలి మీరు ఎప్పుడు అంటే అనిత గారితో మనం పర్సనల్ గా వర్క్ చేసాము, హోమ్ మినిస్టర్ గారితో ఎలక్షన్ కి మేము వర్క్ చేసాము. ఎప్పుడు కూడా మేము ఫోన్ చేసి అనిత గారు ఇదని అడగలేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా అంతే, మనం స్వచ్ఛందంగా చేసుకుంటూ వెళ్తాము. మనకు రేపు ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఓకే సార్, ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అడుగుతాను, జెనెక్స్ ఏంటి అసలు? అమర్ గారు జెనెక్స్ని ఏ విధంగా తీసుకెళ్తారు? ఎందుకంటే సహాయ కార్యక్రమాలు ప్రజలకు ఏదో కొంత చేయాలనేది నాకు తెలిసి ముందుకెళ్తున్న పరిస్థితి. జెనెక్స్కి సంబంధించి ఇంకా నేను ఈ హీరోకి తయారు చేయాలను, లేకపోతే నాకు ఒక డ్రీమ్ ఉండింది, ఇలాంటిది ఒక వెహికల్ తయారు చేయాలి అని, అలాంటిది ఏదన్నా ఉందా మీకు? వెహికల్ కన్నా అండి, అంటే అందరూ వెహికల్స్ కొంటున్నారండి. అది ఎవరు ఏ వెహికల్ కొనాలి, ఎవరు ఏ వెహికల్ కొనొద్దు, వెహికల్ కొన్న వాళ్ళు ఏం చూడాలి, ఏం చూసుకోవాలి, అవేర్నెస్ క్యాంప్స్ లేవు. ఇట్లాంటివన్నీ ప్రజల్లో అవగాహన చేయాలి. ప్లస్ మన అదృష్టం ఏంటంటే తెలుగు స్టేట్స్లలో జెనెక్స్ అనేది ఓన్లీ ద బ్రాండ్ అండి. బ్రాండ్ అని చెప్పుకోవాలంటే ఓన్లీ జెనెక్స్ అండి. మనం ఇండియా వైడ్ మనకి బ్రాండ్ అందరికీ అందుబాటులో ఉండాలి, స్టేట్ వైజ్లో ఉండాలి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ప్లస్ చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేయాలి. యాక్సిడెంట్స్ అనుకోండి, సేఫ్టీ ప్రికాషన్స్ అనుకోండి, కార్ తీసుకొని లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకి ఏ కార్ తీసుకోవాలి, ఇట్లా అవేర్నెస్ క్యాంప్స్ కానీ అలాంటివి చాలా చేయాలనేది. డ్రైవింగ్ ఇది ఎలా డ్రైవ్ చేయకూడదు, ఎలా డ్రైవ్ చేయాలి, ఇట్లాంటి బోల్డ్ చేయాలనేది ఒక ఆలోచన. కాబట్టి మన వంతుగా ప్లస్ మూవీ ఇండస్ట్రీస్కి వాళ్ళు పెద్దలు రీజనల్ నుంచి నేషనల్ తీసుకెళ్లారు, ఇప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ తీసుకెళ్తున్నారు. మన వంతుగా అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వేసేయాలి, ఖర్చు వేసేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే నేషనల్లో ఇప్పుడు మనమే టాప్లో ఉన్నాం. హిందీని కొట్టేసాము, అన్ని మొత్తం లాంగ్వేజ్లు పాన్ ఇండియాలో మనమే ఉన్నాం. మనము తెలుగు దమ్ము చూపిస్తున్నాం. ఇంటర్నేషనల్లో కూడా మనమే ఉండాలనేది. ఇంటర్నేషనల్ మనమే ఉండాలని అంటే వెనకాల వాడే వెహికల్స్ కానీ,
దానికి టెక్నికల్ సపోర్ట్ కానీ డిజైన్ కానీ ఆ లెవెల్లో మనం చేసి ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఓకే. అట్లా తెలుగోడి బాబు గారు ఎప్పుడు అంటారు, తెలుగోడు అక్కడ ఎక్కడ ఎక్కడున్నా కానీ నెంబర్ 1గా ఉండాలి. తెలుగోడు నెంబర్ 1 ఉండాలి, ఎక్కడ ఇది ఉంటే అక్కడ తెలుగోడు ఉంటాడనే ఇది చెప్తుంటారు. ఉన్నప్పుడు అలాంటివి ఉండాలనేది ఒక ఆలోచన ఓకే. మన వంతుగా. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా బన్నీ ప్రాజెక్ట్, నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్. అవును. అది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది, ఎందుకంటే వర్క్ చేసేదంతా ఇంటర్నేషనల్ టీము. ఓకే. నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారండి? ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు అఖండ 2 ఒకటి చేసేసి ఉందండి బాలయ్య గారు. ఆల్రెడీ అది రావాల్సి ఉంది. అది ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, డిస్కషన్స్ ఉన్నాయి. ఇంకేది స్టార్ట్ కాలేదు. ఓకే. అఖండ 2 అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయి. ఫ్యూచర్ లో బాలయ్య బాబు గారు అబ్బాయి మోక్ష వస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. డెఫినెట్లీ ఉంటాయండి అవన్నీ. పవన్ కళ్యాణ్ గారు అఖీరా డెఫినెట్లీ ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం ఏం చేస్తామో అందరికి తెలుసండి. కాబట్టి ఒకటి కావాలంటే మన మార్క్ ఉంటుంది. తప్పకుండా అమర్ గారు, జెనెక్స్ అమర్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో మేము అందరం చూసాము. దాని తర్వాత దానికి సంబంధించి బిజినెస్ పోద్ది అని కానీ ఒక ధైర్యం, అంటే ఒక చిన్న చిల్లర కొట్టులోనే ఏదైనా ఎవరన్నా వచ్చిందంటే అందరి అట్లా అండి. కానీ నేను ఇవ్వను అని చెప్పి కరాఖండిగా చెప్పి నిజంగా మీరు ఒక గట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు నిరూపించారు. ఇలాగే ఫ్యూచర్లో ప్రొఫెషన్గాను అదేవిధంగా ప్రజాసేవలోను రెండిట్లోనూ జెనెక్స్ అమర్ గారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, టాప్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. ఫ్యూచర్లో మీకు ఎన్నో మంచి విజయాలు రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.